అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శతాక్షర్. మీరు ఇప్పుడు చూస్తున్నది శ్రీ చాగలగుట్టపల్లి గంగమ్మ తల్లి టెంపుల్ ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న చాగలగుట్టపల్లిలో ఉన్న గంగమ్మ తల్లి అమ్మవారిది పుట్టిల్లు. ఇక్కడ నుంచి లక్కిరెడ్డిపల్లి అనంతపురం శ్రీ గంగమ్మ తల్లి జాతర అంటుంటాం కదా. సో అక్కడ టెంపుల్ దగ్గర ఉన్న అమ్మవారు అక్కడ మెట్టినింటికి తీసుకెళ్ళడానికి ఇక్కడ పుట్టింటి నుంచి తీసుకెళ్తారంట. ఇది వచ్చేసి గంగమ్మ తల్లి చాగలగుట్టపల్లి గంగమ్మ తల్లి పుట్టిల్లు ఇది. సో అక్కడ గోపురం కనిపిస్తుంది, ఈ ఇల్లు అనమాట. ఇక్కడ ఈ ఇంట్లో నుంచి వెళ్ళాలి లోపలికి. సో ఇక్కడ ఒకసారి మీకు చుట్టూ చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర అని చాలా ఫేమస్ కదా, ఆ అమ్మవారిని ఇక్కడ నుంచి తీసుకెళ్తారనమాట. సో ఒకసారి మీకు చుట్టూ చూపిస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. ఈ సరౌండింగ్స్లో ఈ గ్రామస్తులందరూ చెప్పారనమాట అమ్మవారి పుట్టిల్లు అది, అక్కడి నుంచి అమ్మవారు బయలుదేరుతారు అని చెప్పేసి. సరే అది ఎక్కడుందో అని కనుక్కొని వెళ్ళాము. సో ఈ పల్లె ఉంది కదా, చాగలగుట్టపల్లి గంగమ్మ జాతర అని చాలా ఫేమస్ ఇక్కడ. లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర అంటారు. కాకపోతే ఈ చాగలగుట్టపల్లి దగ్గర నుంచి అమ్మవారిని అనంతపురం శ్రీ గంగమ్మ తల్లి గుడి ఉంది కదా, అక్కడ దాకా తీసుకెళ్తారంట ఇది. సో ఫస్ట్ ఇది పుట్టిల్లు అని చెప్తున్నారు. సో మనం కూడా ఒకసారి అమ్మవారి పుట్టిల్లుని దర్శించుకుందాము. ఇది లోపల ఇలా వెళ్ళాలన్నమాట. ఈ ఇంట్లో లోపల ఉంటారు అమ్మవారి టెంపుల్. సో అక్కడే ఇలా ఉంటారనమాట అమ్మవారి. ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తారు. ఆ బాక్స్లో ఉంటుంది విగ్రహము. ఆ విగ్రహంతో పాటు జాతరని ఇలా ఈ రోడ్డు వెంబడి తీసుకుని వెళ్తారంట పల్లకిలో అమ్మవారిని. అప్పుడు మిగతా గ్రామాల్లో ఉండే వాళ్ళంతా అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా అక్కడ నుంచి చాగలగుట్టపల్లి నుంచి గంగమ్మ తల్లి అమ్మవారిని అంటే పుట్టింటి నుంచి మెట్టింటికి ఇలా తీసుకెళ్తూ ఉంటారు. సో మేము ముందే వచ్చాము. ఇక్కడ ఏమంత హడావిడి లేదనమాట. అంటే ఒకరోజు ముందు వచ్చాము కాబట్టి మేము 26th వచ్చినాము. 27th ఒకసారి దర్శించుకుందామని వెళ్ళామన్నమాట. సో అక్కడ చాగలగుట్టపల్లి అమ్మవారిని చూసుకొని ఇలా వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు మేము వెళ్తున్నది అనంతపురం శ్రీ గంగమ్మ తల్లి దగ్గరికి, టెంపుల్ దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందామని బయలుదేరుతున్నాము. అలాగే యాక్చువల్గా ఇది లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర అనేది చాలా ఫేమస్ అనమాట. 3-4 days జరుగుతుంది ఇది. చాలా పెద్ద జాతర. ఆ సరౌండింగ్స్ అందరు గ్రామస్తులు బాగా ఇంట్లో పండగ చేసుకుంటారు. సంవత్సరానికి ఒకసారి శివరాత్రి మరుసటి రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, 3 రోజులు. సో ఇక్కడికి వచ్చాము మేము. ఇది వచ్చేసి అనంతపురం. అక్కడ గుడి కనిపిస్తుంది కదా, అది అమ్మవారి గుడి. సో మేము వెళ్ళే టైంకి ఇంకా ఏమీ స్టార్ట్ కాలేదు షాప్స్. ఇట్లా ప్లెయిన్గా ఉంది. కానీ ఒక 3 days మేము ఒకరోజు ముందు వచ్చాము. నెక్స్ట్ 3 days మా శివరాత్రి తర్వాత మరుసటి రోజు నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి జాతర విశేషాలు అన్నీ. గ్రామంలో ఉండేవాళ్ళు ఫస్ట్ పుట్టింటి వాళ్ళు వాళ్ళ ఊర్లో అందరూ జాతర చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ 2 days ఈ గుడికి దగ్గరలో ఉన్న పల్లెల్లో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. జాతర మాత్రం చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇది 3 రోజులు జరుగుతుంది ఇది. అదే ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఖాళీగా ఉన్నాయన్నమాట, ఇంకా షాప్స్ అన్నీ పెట్టుకుంటూ ఉన్నారు. సో ఇలా మేము ఒకసారి అమ్మవారిని దర్శించుకొని వెళ్దామని వచ్చాము. ఇది అమ్మవారి గుడి. ఒకసారి మీరు కూడా నాతో పాటు దర్శించుకోండి. అమ్మవారి ఆశీస్సులు అందరూ పొందాలని నేను కోరుకుంటున్నాను. సో ఇంకా గంగమ్మ తల్లి జాతర విశేషాలు చూడాలంటే పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, లాస్ట్ 2 years బ్యాక్ వీడియోస్ కూడా మీరు చూసుకోవచ్చు. మేమైతే ప్రజెంట్ ఇలా వెళ్ళినప్పుడు ఏం రష్ లేదు, అన్నీ ఇంకా రెడీ చేస్తున్నారనమాట. అయితే అలాగే వచ్చాము కదా అమ్మవారిని దర్శించుకుందామని అనుకున్నాము. అదే జాతర రోజు అయితే మాత్రం ఇంత ప్రశాంతంగా వెళ్ళలేమన్నమాట దర్శనం చేసుకోవడానికి. చాలా చాలా జనాలు ఉంటారు. దర్శనం కూడా చాలా టైం పడుతుంది. మేము ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకున్నాము. మీరు కూడా ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి ఆశీస్సులు అందరూ పొందాలని కోరుకుంటున్నాను. సో ఇలా వెళ్తూ ఉన్నాం మేము గుడికి. ఇక్కడ చూడండి ఇంకా డెకరేషన్ చేస్తూ ఉన్నారు.
సో ఈ గంగమ్మ జాతర అనంతపురం గంగమ్మ జాతర అంటుంటారు, కానీ మోర్ దాన్ ఇక్కడ కడప జిల్లాలో లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర అంటేనే అర్థమవుతుందన్నమాట. సో చాలా ఫేమస్ ఇది. 3-4 డేస్ జరుపుకుంటారు. చూడండి, ఇంకా అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నారు. షాప్స్, ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి. చాలా బిజీ ఏరియా ఇది. మేము ముందు రోజు వచ్చాం కాబట్టి ఏం తెలియట్లేదు అనమాట, ఖాళీగా ఉంది ఇదంతా. ఇక్కడ దర్శనానికి దారి ఇది. ఇట్లా రైట్ సైడ్ వెళ్తే అమ్మవారి గుడి వస్తుంది. సో ఇదంతా ప్రాంగణము. అదే జాతర రోజు 3 రోజులు అయితే మాత్రం ఇక్కడ అసలు ఖాళీనే ఉండదు. ప్లస్ చిన్నపిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా క్రౌడ్గా, చాలా విపరీతమైన జనాలు ఉంటారు. జాగ్రత్తగా వెళ్ళండి. సో ఇలా అమ్మవారి గుడికి వచ్చాము. మేము లోపలికి వెళ్ళి దర్శించుకోవడానికి వెళ్తున్నాము. అలాగే మీరు కూడా అమ్మవారి దర్శనం తీసుకొని అందరూ అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇది ధ్వజస్తంభము. ఇంకా పెయింటింగ్ చేస్తున్నారు, లైట్స్ అన్నీ అలంకరిస్తున్నారు. ఎవరూ లేరు జనాలు. అదే జాతర రోజు అయితే మాత్రం ఇంత ప్రశాంతంగా చూడలేరు. అమ్మవారి పాదాలు ఇవి, త్రిశూలము. ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలంట లోపలికి, అందుకే ఇలా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ అమ్మవారు అంటారు. మాకైతే దర్శనం బాగా అయింది. ఇక్కడ అమ్మవారి చరిత్ర ఉంటుంది, చదువుకోవచ్చు. చూడండి, ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకొని చదువుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. శ్రీ గంగమ్మ తల్లి జాతర, అనంతపురం గంగమ్మ తల్లి. ఇది లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర అని కూడా అంటారు. చూడండి, ఇక్కడ అమ్మవారు ఉన్నారు కదా. శ్రీమాత్రే నమః. అమ్మవారిని అందరూ దర్శించుకోండి. మేము దర్శించుకున్నాము, అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకున్నాము. అలాగే మీరు కూడా ఒకసారి అమ్మవారిని దర్శించుకోవాలని ప్రార్థిస్తున్నాను. చాలా బాగుంటుంది గుడి. ప్లస్ ఈ జాతర చాలా చాలా పెద్ద జాతర అనమాట. పిల్లల్ని అయితే మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. గంగమ్మ తల్లి. సో ఇదనమాట గుడి. ఇంకా ఈ గుడి విశేషాలని తెలుసుకోవాలంటే లాస్ట్ 2 years బ్యాక్ వీడియోస్ కూడా చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి సంవత్సరము ఈ వీడియో వస్తుంటుంది కాబట్టి నేను కొంచెమే పెట్టాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ అమ్మవారి లోపల అమ్మవారి దర్శనం చూడండి. మిగతా రోజుల్లో అయితే గర్భగుడి లోపలికి వెళ్ళొచ్చు. జాతర రోజు మాత్రం దూరం నుంచే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఖాళీగా ఉంది కాబట్టి మేము లోపలికి వెళ్ళి గర్భగుడి లోపల ఉండి దర్శించుకున్నాము అమ్మవారిని. జాతర రోజు మాత్రం బయట నుంచే దర్శించుకోవాల్సి వస్తుంది. ఓకేనా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.